ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగి ఒక వ్యక్తి సజీవ దహనమైనట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అనకాపల్లి జిల్లా యలమంచిలి స్టేషన్ లో జరిగింది ఘటన. ఏసీ బోగి B1 లో మొదట మంటలు చెలరేగినట్లుగా చెప్తున్నారు ప్రయాణికులు. ఆ తర్వాత B1 నుంచి మరొక ఏసీ బోగి M2కి అంటుకున్నాయి మంటల్లో పూర్తిగా దగ్ధమవుతున్న బోగి దృశ్యాలు మనం చూడొచ్చు. B1M2 ఈ రెండు బోగీల్లో కూడా పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. B1 బోగీలో అయితే ప్రస్తుతానికి ఒకరు సజీవ దహనమైనట్లుగా గుర్తించారు అధికారులు. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ ప్రమాద ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. 4 ఫైర్ ఇంజన్స్ వెంటనే అక్కడికి చేరుకుని ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశాయి. ఈ ట్రైన్ టాటానగర్ నుంచి ఎర్నాకుళానికి వెళుతూ ఉంది. ఈ సందర్భంలోనే ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. లోకో పైలట్ అప్రమత్తంగా ఉండడంతో భారీగా ప్రాణ నష్టం తప్పిందని చెప్పాలి. మంటల్ని గమనించిన లోకో పైలట్ వెంటనే ట్రైన్ ని అక్కడే ఆపేశారు. ఏసీ బోగీల నుంచి ప్రాణాలు కాపాడుకుంటూ ప్రయాణికులందరూ కూడా ట్రైన్ నుంచి కిందకు దిగిపోయారు. మంటలు చెలరేగిన తర్వాత భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు ప్రయాణికులు. యలమంచిలి రైల్వే స్టేషన్ లో ట్రైన్ నిలిచిపోయింది. ఎర్నాకుళం ట్రైన్ లో అగ్ని ప్రమాదంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఘటనా స్థలానికి వెళ్లి రైలును పరిశీలించారు విజయవాడ DRM మోహిత్. అయితే బోగీలో దుప్పట్లు ఉండడం వల్లే మంటలు వేగంగా వ్యాపించాయి అని చెప్తున్నారు DFO. అలాగే B1 బోగి ఏదైతే ఉందో ఆ బోగిలో ఒకరు సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. ఆ వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లన్నీ కూడా నిలిచిపోయాయి. అనకాపల్లి, విశాఖ, తుని స్టేషన్స్ లో ట్రైన్స్ అన్ని నిలిచిపోయాయి. B1 కోచ్లో మొదటిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మంటలు M2 బోగీకి కూడా వ్యాపించాయి. పూర్తిగా 2 బోగీలు కూడా మంటల్లో తగలబడిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరొక వైపు మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత దృశ్యాలు చూసినట్లయితే ఆ బోగి కంప్లీట్ గా తగలబడిపోయి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే B1 లో ఒకరు సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. ఆ వ్యక్తి ఎవరు అనే డీటెయిల్స్ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. బోగీలో దుప్పట్లు ఉండడంతో వేగంగా మంటలు చెలరేగాయని చెప్తున్నారు DFO. నేను టాటానగర్ నుంచి అలపూజ వెళ్ళే ట్రైన్లో జర్నీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 12:30 1:15 ఆ టైంలో జనాలందరూ ఆకలగ్గాయ అని చెప్పేసి పెద్దగా అరవడం స్టార్ట్ చేశారు. సో నేను మంచి గాఢ నిద్రలో, నేనే కదా నాతో పాటు చాలామంది గాఢ నిద్రలో ఉన్నారు. సో ఆ మాటలు విని నేను వెంటనే గబగబా లగేజ్ తీసుకుని బయటకు వచ్చి చూస్తే మొత్తం అంతా స్టేషన్ మొత్తం అంతా పొగతో నిండిపోయింది. ఏంటని చూస్తే ఏసీ బోగిలో నుంచి పొగ వచ్చేస్తుంది. సో మీరు చూడొచ్చు. ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యి వాళ్ళు రావడం జరిగింది. నేను కూడా మీడియాకి ఇన్ఫామ్ చేశాను. సో వాళ్ళు కూడా టైంకి స్పందించి వాళ్ళు కూడా ఫైర్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అండ్ పోలీసు కూడా తొందరగా చేసుకొని దీనివల్ల ఇక్కడ ఎవరైతే చనిపోవడం జరగలేదు, కానీ బాగా మొత్తం స్మోక్ వల్ల మాట్లాడలేకపోతున్నాను. కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇక్కడ మనకి ట్రైన్లో 12:45 ఆ టైంలో ఆకలగ్గాయ అని చెప్పేసి ప్రయాణికులందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టడం జరిగింది. అసలు ఆ టైంలో నన్ను కూడా లేపారు. నేను కూడా వెంటనే ఫైర్ ఎగ్జిస్ట్ విండోల నుంచి బయటకు వచ్చేసి ఎవరికైనా ఏమైనా అయిందని చూశాను. ప్రమాణవశాత్తు ఎవరికేం జరగలేదు. ట్రైన్ మొత్తం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మొత్తం B1 M2 తగలబడిపోతున్నాయి పొగలు వచ్చేసి. వెంటనే నేను TV వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు మన ఫైర్ స్టేషన్ వాళ్ళకి, ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. వితిన్ 10-15 మినిట్స్లో వచ్చారు. తర్వాత కోఆర్డినేషన్ కూడా చేసుకున్నారు. వాళ్ళకి దేవుడి దయ వల్ల ఎవరి ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. B1లో ఇక్కడ స్టేషన్ ఆకలనే మొత్తం ఫైర్ స్టార్ట్ అయిపోయింది. వెంటనే దిగిపోయాం అంతే. సో ప్రయాణికులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాలు అవి. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ మంటలు చెలరేగాన్ని గమనించిన వారంతా గట్టిగా అరుస్తూ అలర్ట్ చేస్తూ కిందకు దిగారు. దీంతో ప్రయాణికులందరూ కూడా లేచి కిందకు దిగిపోయినట్లుగా తెలుస్తున్నారు. మొదటిగా ఈ మంటలు B1 బోగిలో ప్రారంభమయ్యాయి. ఆ తరువాత M2 బోగికి కూడా వ్యాపించాయి. కానీ అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ కూడా కిందకు దిగిపోయాం సమయానికి, లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు B1 బోగిలో ఒకరి
వారి మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. ఇంకా వారి వివరాలు తెలియాల్సి ఉంది. B1 కోచ్ ఎలక్ట్రికల్ ప్యానెల్ నుంచి ఈ మంటలు చెలరేగినట్లుగా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. B1M2 కోచ్లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతో అతి కష్టం మీద వాటిని ఆర్పివేశారు అగ్నిమాపక సిబ్బంది. ఆ మంటల ధాటికి భారీగా పొగలు కమ్మేయడంతో రెస్క్యూ ఆపరేషన్ కూడా కష్టతరమైంది. అలాగే అక్కడ ప్రయాణికులందరూ ఆ పొగ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. కోచ్ అద్దాలు పగలగొట్టి ప్రయాణికుల్ని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు రెస్క్యూ బృందాలు. అంతా గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో ఇలా మంటలు చెలరేగాయి. కోచ్లో పోలీ మెటీరియల్ అలాగే దుప్పట్లు ఉండడంతో క్షణాల్లోనే మంటలు వ్యాపించేశాయి. అయితే టీటీఈ లోకో పైలట్ అప్రమత్తతతో భారీ ప్రాణ నష్టం తప్పింది. అనకాపల్లి తరువాత యలమంచిలి స్టేషన్ సమీపిస్తూ ఉండగా రైల్ బ్రేక్ కూడా జామ్ అయిపోయింది. దాంతో లోకో పైలట్ అలర్ట్ అయ్యాడు. వెనక్కి తిరిగి చూసేసరికి ఒక కోచ్ నుంచి మంటల్ని గమనించి ట్రైన్ ని వెంటనే అక్కడే నిలిపేశాడు. వెంటనే ప్రయాణికులు అప్రమత్తం చేయడంతో భారీగా ప్రాణ నష్టం తప్పింది.